ఇల్లు లేని నిరుపేదలకు తక్షణమే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పెందుర్తి ఎంఆర్ఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా జేవి సత్యనారాయణమూర్తి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇల్లు స్థలాలు ఇవ్వాలని నిరసన కార్యక్రమాన్ని చేపట్టమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అయినా నేటికి ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు స్థలాలు కేటాయించడంలో విఫలమైందని పేర్కొన్నారు. పేద ప్రజలకు ఇల్లు స్థలాలతో పాటు ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఇల్లు లేని నిరుపేదలతో పాటు సిపిఐ పార్టీ నాయకులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం గత ఎన్నికలకి ముందు వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నటువంటి క్రమంలో మేము ఈసారి అధికారంలోకి వస్తే పట్టణాల్లో నగరాల్లో భూమి లేనటువంటి పేదలకి 2 సెంట్లు స్థలం ఇవ్వడంతో పాటు వాళ్ళకి పక్కా గృహ నిర్మాణానికి అవసరమైన నగదును కూడా ఇస్తామని చెప్పారు. అదే గ్రామీణ ప్రాంతంలో అయితే 3 సెంట్లు ఇస్తామని చెప్పని హామీ ఇచ్చారు. మీరు అది నమ్మి ప్రజలు ఓటేశారు. మీరు సూపర్ 6 అని చెప్పని బ్రహ్మాండంగా ప్రచారం చేసుకున్నారు. ఈ సూపర్ 6 లో పేద ప్రజలకి లక్షలాది మంది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది ప్రజలకు ఉపయోగపడేటటువంటి ఈ పథకాన్ని మటుకు 9 నెలలు అయినా వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటిదాకా దీని మీద ఏమి చేయబోతుంది ఈ ప్రభుత్వం అని చెప్పనేది ఒక స్పష్టత లేకుండా పోయింది. మరి ఈ నేపథ్యంలోనే సిపిఐగా మేము రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైనటువంటి పేదలందరినీ సమీకరించి వాళ్ళ చేత దరఖాస్తులు పెట్టేస్తున్నాం. దరఖాస్తులు పెట్టించడమే కాదు, ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి పద్ధతిలో మీరు భూములు కేటాయించడమే కాదు. ఎందుకంటే గత ప్రభుత్వం సెంటున్నర ఇచ్చారు. గ్రామీణ ప్రాంతంలో సెంటున్నర, పట్టణాల్లో నగరాల్లో సెంటు ఇచ్చారు. ఇచ్చిన చోట ఇప్పటికీ ఇల్లు నిర్మాణం పూర్తి కానటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అనేక లేఅవుట్లు ఖాళీగానే ఉన్నాయి. మీరు కూడా అదే పద్ధతిలో వ్యవహరించకుండా తక్షణమే మీరు 2 సెంట్లు పట్టణాల్లో నగరాల్లో నివాసం ఉంటున్నటువంటి పేదలకు మంజూరు చేసి 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇవ్వాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ వేలాది దరఖాస్తులు అన్ని జిల్లాల్లో అందజేశాం. విశాఖ జిల్లాలో గతంలో మనం గ్రామ సచివాలయాల ద్వారా దరఖాస్తులు ఇచ్చాం. ఇప్పుడు ఈ రోజుని పెందుర్తి తహసీల్దార్ కార్యాలయం దగ్గర, విశాఖపట్నం రూరల్ తహసీల్దార్ కార్యాలయం దగ్గర 2 చోట్ల పెద్ద ఎత్తున ఈ అర్హులైనటువంటి లబ్ధిదారులందరినీ సమీకరించి వాళ్ళ చేత దరఖాస్తులు ఇప్పిస్తున్నాం. విశాఖ రూరల్ మండలం దగ్గర జరిగినటువంటి కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు పాల్గొంటున్నారు. ఎప్పటికైనా తక్షణం స్పందించి కూటమి ప్రభుత్వం అర్హులైనటువంటి వారందరికీ ఇచ్చిన మీ దరఖాస్తుల్ని పరిశీలన చేస్తే అర్హులైనటువంటి వారందరికీ 3 నెలల్లోని స్థలాల మంజూరు చేయడంతో పాటు తక్షణమే 5 లక్షల రూపాయలు ఇళ్ల నిర్మాణానికి మంజూరు చేయడం ద్వారా వాళ్ళందరూ కూడా సకాలంలో 1 సంవత్సరం లోపే సొంత గృహ నిర్మాణం చేసుకుని ఆ గృహంలో గౌరవప్రదంగా జీవించేటటువంటి అవకాశాన్ని కల్పించవలసిందిగా కూటమి ప్రభుత్వాన్ని సిపిఐగా మేము విజ్ఞప్తి చేస్తాం.